ఓకే. నుమాన్ గారు మేడం. గత Yes. ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఎత్తుకున్నటువంటి చాలా వాటికి సంబంధించి స్టిల్ పరిహారం అంటే అది గత ప్రభుత్వంలో జరిగినవి కావచ్చు, అంతకుముందు మీరు ఉన్నప్పటివి కావచ్చు, అండ్ ఇప్పుడు మీరు ముందు పెట్టుకుంటున్నవి కావచ్చు. పరిహారం ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు మేమే ఇస్తామంటే గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏండ్ల తరబడి బాధితులను వెయిట్ చేయించినాయి. ఇప్పటి వరకు డిపిఆర్ లేదు, ఇప్పుడు ఇస్తాము అంటే మూసీ బాధితులకు ఉచిత ఇండ్లు ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది అని సీఎం గారు అంటున్నారు. సో ఇప్పటివరకు ఇంక ఇది స్టార్టింగ్ పాయింట్లోనే, ఇంతవరకు ఇంకా డిపిఆర్ రాలేదు, స్టార్టింగ్ పాయింట్ కూడా రాలేదు, సో స్టార్ట్ అవ్వలేదు. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ మేడం, అస్ వెల్ as శ్రీనివాస్ గారు, అస్ వెల్ as సుమిత్ర గారు. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ప్రాజెక్ట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే నోటీసులు వెళ్ళాయో ఆ యొక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా అయితే కొంత సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు దాన్ని ఏదో ఇక్కడ విజృంభణ జరిగిపోతున్నది, ఇక్కడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వారు చూపిస్తున్నారు. దానికి అనుగుణంగా నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి చూసుకుంటే దీనికి ఒక చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో ఇది తీసుకురావడం జరిగింది. దీంట్లో క్లియర్ గా కూడా 4 స్టెప్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సోషల్ ఇంపాక్ట్ స్టడీ. ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ ఏంటి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వారి ఏం ఉద్యోగం చేస్తున్నారు, వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఏంటిది అని చెప్పేసి ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు. నెంబర్ 2, అక్కడ మార్కెట్ వాల్యూ ఏ రకంగా ఉంది. నెంబర్ 3, వారికి ఏ రకంగా ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేసి స్టడీ చేసి. నెంబర్ 4, వారి యొక్క కన్సెంట్, వారి యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాత పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది, వారి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 4 స్టెప్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ యొక్క చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే ఇది గవర్నమెంట్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా పబ్లిక్ పర్పస్ అని చెప్పేసి చట్టం ప్రకారం చూపించాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ పర్పస్ అని కాకుండా మరో రకంగా ఒకవేళ మేము చేయదలుచుకుంటే వారి కోర్టుకి పోతే ఇమీడియట్ గా ఇది స్టాల్ అవుతుంది ఈ ప్రక్రియ. ఇంత క్లియర్ గా మనకి చట్టం ఉన్నప్పుడు, ఆ చట్టానికి అనుగుణంగా మేము తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయాలి. కాబట్టి మూసీ అనేది ఒక రివర్. ఈ యొక్క రివర్ ఏదైతే ఉందో పైన వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి కింద నల్గొండ వరకు పారుతూ ఉంటుంది. కానీ ఫేజ్ 1 కింద తీసుకుని 55 కిలోమీటర్ల వరకు మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఏ రకంగా అయితే గుజరాత్ లో వారు డెవలప్మెంట్ చేసినారో, ఏ రకంగా అయితే యమునా రివర్ లో వారు డెవలప్మెంట్ చేస్తారు, రివర్ ఫ్రంట్ మీరు అనుకున్నటువంటి ఉద్దేశం మంచిదే, మీరు చేయాలనుకున్న పని, ఈ ఉద్దేశం మంచిదే, డెఫినెట్గా అందరూ సహకరిస్తాము అంటున్నారు. మూసీకి సంబంధించి పునరుజ్జీవింపజేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఒకవేళ ఇండ్లు కోల్పోతే ఎంతమంది కోల్పోతారు, వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం అనేది ఇక్కడ మెజారిటీ పోర్షన్ ఉంటుంది. అయ్యే ఖర్చులో మేబీ అక్కడ ఎక్కువ ఖర్చు కూడా పరిహారంకు సంబంధించే ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మళ్ళీ అప్పుల, సో వీళ్ళకు ఎట్లా ఇస్తారు, ఏ లెక్క ప్రకారం ఇస్తారు అనే చాలా వందల ప్రశ్నలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో ఉన్నాయి. ఎంఆర్డిసి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి. టీడీఆర్ బెనిఫిట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ లో ఒకవేళ ఎవరైనా ప్రాపర్టీస్ ఉంటే దానికి 200% కంపెన్సేషన్ ఇస్తూ, బఫర్ జోన్ లో ఒకవేళ ప్రాపర్టీస్ ఉంటే దానికి 300% ఇస్తూ, ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కాకుండా కూడా బయట కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ ద బఫర్ ఉన్నా సరే ఒకవేళ దానికి సుందరీకరణలో భాగంగా దానికి ఆ ప్రాజెక్ట్ లో ఒకవేళ ఎక్వైర్ చేస్తే దానికి 400% టీడీఆర్ అని చెప్పేసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా వారికి మార్కెట్ రేట్ ప్రకారం కానీ ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం కానీ ఇస్తామని చెప్పేసి చెప్పడం లేదు. పర్సెంటేజ్ ఆఫ్ రేట్స్, ఒకవేళ మీరు ఎఫ్టిఎల్ లో ఉంటే మీకు ఈ రేట్, మీరు బఫర్ జోన్ లో ఉంటే ఈ రేట్ అని చెప్పేసి క్లియర్ గా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఈ కంపెన్సేషన్ కి మేము ఇవ్వకుండా వెళ్తామని చెప్పేసి ఎక్కడ తెలియజేయడం లేదు. నెంబర్ 1, సుమిత్ర ఆనంద్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే పనిగా తీసుకుని వారు ప్రతి ఒక్కటి అబద్ధాలు తెలుపుతూ, ప్రతి ఒక్కటి వారు అసత్య ప్రచారాలు చేస్తూ ఇక్కడ ఏమంటున్నారండి, వాళ్ళు 5,000 కోట్ల రూపాయలతో మేము ఇక్కడ స్టాట్యూ తీసుకొస్తున్నామని చెప్పేసి. మేడం సుమిత్ర గారు, నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా 200 కోట్లకి మించి ఈ ప్రాజెక్ట్ జరగడం లేదండి.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ గాంధీ స్టాట్యూ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ సెంటర్ ని, గాంధీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి వీఆర్ నాట్ ఈవెన్ స్పెండింగ్ 200 crores. ఓన్లీ స్టాట్యూ గురించి హార్డ్లీ 50-75 crores మాత్రమే స్పెండ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ క్లియర్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మూసీకి సంబంధించి ఒకసారి ముఖ్యమంత్రి గారే ఫలానా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టైనా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టైనా మూసీని పునరుజ్జీవింపజేస్తాం, సుందరీకరణ చేస్తాం అంటారు. తర్వాత ఆ బడ్జెట్ అనేది ఒక లెక్కలోకి వస్తుంది. ఆ తర్వాత సభ వేదికగా వచ్చినప్పుడు 16,000 కోట్లు 15,000 కోట్లకు తగ్గుతుంది. సో ఇట్లా ఈ 5,000 కోట్లైనా పెట్టి ఈ గాంధీ సరోవర్ని మేము డెవలప్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. ఈవెన్ కాంగ్రెస్ నేతలు మామూలుగా మాట్లాడినప్పుడు ఒక లెక్క ఉంటుంది, బట్ పేపర్ మీదకి వచ్చేసరికి ఈ లెక్క ఎంత అవుతుంది అనేది మీరు అన్నట్టు 200-300 కోట్లు కావచ్చు. కానీ ఇలా ఇప్పుడు సీఎం గారు మాట్లాడకపోతే అది అసలు టాపికే కాదు. సీఎం సార్ మాట్లాడకపోతే టాపికే కాదు. మనం ఎవరు మాట్లాడినా దాన్ని అసలు తీయరు, పత్రిక వాళ్ళు వెయ్యరు. మరి సార్ అన్నప్పుడు ఇంకేంటి? నేను అదే అంటున్నాను, చాలా తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే 1,00,000 కోట్లు అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చినటువంటి ఇనిషియల్ డేస్ లో ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఎంత ఖర్చైనా సరే దానిని నేను రిజ్యువినేషన్ చేస్తాను, దానికి 100% దానిని ఆ యొక్క నదిని ఏదైతే జీవ నది ఉందో దానిని నేను మంచిగా క్లియర్ గా చేస్తాను, ప్యూరిఫికేషన్ చేస్తానని చెప్పేసి వారు చెప్పినటువంటి యొక్క ఉద్దేశం. దానిని ఫేజ్డ్ బ్యానర్ లో చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకటే జరుగుతుంది ఫేజ్ 1 లో, దానికి 16,000 కోట్లు అవుతుంది. దాని తర్వాత ఇంకెంత అవుతుందో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ లో తెలుస్తుంది. ఇట్ ఈస్ టోటల్లీ గోయింగ్ ఫ్రమ్ వికారాబాద్ టు నల్గొండ. అంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క ఫేజ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఫేజ్ కోసం అవుతున్నటువంటి ఖర్చు ప్రభుత్వం క్లియర్ గా డిపిఆర్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ డిపిఆర్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో కొంచెం ఓపిక పడితే అది కూడా మేము ముందుకు వచ్చేస్తున్నది. నేనేమంటాను అని అంటే, ఎక్కడ కూడా మధు పార్క్ రిడ్జ్ గురించి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదండి. వారు వాస్తవానికి ఒకవేళ వారు కూలగద్దలుచుకోలేకపోతే, ఒకవేళ దానిని డిమాలిష్ చేయలేకపోతే వారు అక్కడ ఉండి ఏం చేయదలుచుకుంటారండి? ఏలియనేట్ చేయలేరు ప్రాపర్టీని. నాట్ టు ఏలియనేట్ అంటే వారు ఎవరిని అమ్మలేకపోతారు, ఎవరు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అప్పుడు లాస్ వాళ్ళకే అవుతుంది. కాబట్టి ఆ 7 ఎకరాల ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ 7 ఎకరాలు మరో చోట ఇచ్చి మీకు కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ ఆ రకంగా నాణ్యతమైన కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో తప్పే ఉందండి. ఇంటికి ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. No. Please do not compare with the economically weaker section of the society. EWS homes ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయో వాటితో కంపేర్ చేయడానికి కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ కంపెన్సేషన్ కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూద్దామండి. ఇప్పటి వరకు అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఆందోళన మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో మాది పోతుందేమో, పోతే ఏంటి, ఏమిస్తుంది గవర్నమెంట్ అన్నటువంటి దానికి సంబంధించి మేబీ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. కానీ ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఎవరికి ఏమిస్తారు? అస్సలే లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా? ఆల్రెడీ సొంత ఇండ్లు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకి ఎటువంటి కంపల్సేషన్ అనేది అక్కడ దొరుకుతుంది అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. మేబీ మార్చ్ ఎండింగ్ వరకు, అంటే గతంలో చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇది, మార్చ్ ఎండింగ్ వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి చూద్దాము, ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి